రైట్ అక్కడ అసెంబ్లీకి చేరుకోగానే అక్కడ మెట్లకు ఆయన నమస్కరించి అసెంబ్లీలో అడుగు పెడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. 2021లో ఆ రోజు సభలో తన భార్యకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక చంద్రబాబు తర్వాత ప్రెస్ మీట్ లో కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు కూడా మనం చూసాం. ఆ రోజు సభలో చంద్రబాబు మాట్లాడుతుండగానే ఆయన మైక్ కూడా ఆఫ్ చేశారు. అయితే ఆ తర్వాత ఆయన ఒక శపథం చేసి ఆ సభ నుంచి అడుగు బయట పెట్టారు. మళ్ళీ ముఖ్యమంత్రిగానే ఈ కౌరవ సభని మళ్ళీ గౌరవ సభగా మార్చి ముఖ్యమంత్రిగానే ఈ అసెంబ్లీలో అడుగు పెడతాను అని ఆ రోజు చంద్రబాబు చేసిన శపథాన్ని నెగ్గించుకుని ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఆయన ఈరోజు అసెంబ్లీలో అడుగు పెడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆయనకి అక్కడ అర్చకులు పూర్ణకుంభ స్వాగతంతో ఆయన్ని లోపలికి ఆహ్వానిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి చేరుకున్నప్పటికీ కూడా ఎవరూ కూడా లాబీల్లోకి వెళ్లకుండా బయట ఎంట్రన్స్ దగ్గరే చంద్రబాబు కోసం వాళ్ళంతా కూడా వెయిట్ చేశారు. ఎందుకంటే చంద్రబాబుకి అసెంబ్లీ కొత్త కాదు, ముఖ్యమంత్రి పదవి కూడా కొత్త కాదు. ఆయన్ని ఎన్నోసార్లు ఆ హోదాలో పార్టీ నేతలు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మంత్రులు చూశారు. కానీ ఈ రోజు చంద్రబాబుకి చాలా చాలా స్పెషల్ అనే చెప్పాలి. సో అలాంటి స్పెషల్ డే, అలాంటి ఉద్విగ్న క్షణాల కోసం తెలుగుదేశం నేతలంతా కూడా ఆ ఎంట్రన్స్ దగ్గరే వెయిట్ చేసి చంద్రబాబుకి ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట ఎమ్మెల్యే బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, లోకేష్ ఇలా పార్టీ ముఖ్య నేతలు, మంత్రులంతా కూడా ఆయన వెంట రాగా అధికారులు కూడా పూర్ణ కుంభ స్వాగతంతో చంద్రబాబుని అసెంబ్లీ లోపలికి తీసుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. స్వస్తి మిత్రావరుణా స్వస్తి వజ్రేమతే స్వస్తి ఇంద్రస్య అగ్నిశ్చ స్వస్తి స్వస్తి బంధామనధరేమ సూర్యా చంద్రమసా విభా పునర్తదనాగ్నతా జానతా సంగమేమహి స్వస్తి అనంతాక్షమరిష్ఠనే నిర్మహద్భోరం రాజసౌ దేవతానాం అధురగ్ధమింద్రదఖో సమత్సవహజ్జశోనామివారుహేమా అమృతమాంగిరసంగయం త్రేయం మనసా చటార్క్ష్యం ప్రయతవాని శరణం ప్రపద్యే సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాద్ సమోమిం విశ్వతో వృత్మా అత్యతిష్ఠద్దశాంగుళౌ పురుష ఏవేదనో సర్వం యద్భూతో యచ్చ భవ్యో ఉదామదపశ్యేషానః యదన్నేనాధిరోహతి ఏతావాదస్య మహిమా